నమస్తే. ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి యత్నంలోనే 100 కోట్ల గ్రాస్ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడిగా బుచ్చిబాబు సానాకి ఒక గుర్తింపు ఉంది. అయితే తొలి సినిమా తర్వాత రెండో సినిమా పాన్ ఇండియా సినిమాగా 5 లాంగ్వేజ్ల్లో, అది ఇంటర్నేషనల్ గుర్తింపు ఉన్న చరణ్తో చేసిన సినిమా పెద్ది. ఈ సినిమా జూన్ 4న రాబోతుంది. మరి ఈ సినిమా గురించి, అలాగే తన కెరీర్ గురించి బుచ్చిబాబు సానా ఏం చెప్తారు అనేది తన మాటలోనే విందాం. నమస్తే బుచ్చిబాబు గారు. నమస్తే సార్. ఏంటి దగ్గర పడుతుంది, రోజుల్లో ఉంది, టెన్షన్ ఉందా? మీరు గుర్తు చేస్తే టెన్షన్ వస్తుందండి. అవునా? అవునండి. అంటే ఇన్ని రోజులు కష్టపడి ఆ రోజు రిజల్ట్ కోసమే కదండి వెయిట్ చేస్తుంది. అందుకే ఆ టెన్షన్ 200%. అంటే రిలీజ్ దగ్గర పడుతుంది, కానీ పాన్ ఇండియా సినిమా, 5 లాంగ్వేజెస్, అవునండి. 5 లాంగ్వేజ్లో సెన్సార్ చేయాలి. ఇక ఈ ఈ కొద్ది పీరియడ్లో ఇక ప్రమోషన్ చేయాలి. ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి కదా. అవునండి. ఎలా ఈ ఒత్తిడిని ఎలా అధిగమిస్తున్నారు అసలు? ఎలా ఏంటి? సార్ అంటే మొబైల్ పక్కన పారేస్తే అన్ని పనులు కరెక్ట్ చేసుకోవచ్చండి. కానీ ఇవాళ రేపు అది సాధ్యపడదు కదా. అవునండి. కానీ దాన్ని దూరంగా పెట్టి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి పైన ఎడిటింగ్ జరుగుతుందండి, చెన్నైలో మిక్సింగ్ జరుగుతుంది, కొన్ని ఏరియాలో ముంబైలో కూడా జాన్వీ గారి డబ్బింగ్ జరుగుతుంది, అన్నీ ఉన్నాయండి, జరుగుతున్నాయి. సేమ్ టైం ఇంటర్వ్యూస్, ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ ఉన్నా ప్రమోషన్ ఇంపార్టెంట్ కదండి, దానికోసం. మొత్తానికి ఒక రూట్ మ్యాప్ కూడా ఇచ్చేశారు. ఇచ్చారండి, అది నేనే చూసా. అంటే ఇంత తక్కువ టైంలో ఇన్ని మేనేజ్ చేస్తూ ఈ రూట్ మ్యాప్ని ఫాలో అవ్వాలి, ఈ ఒత్తిడిని అధిగమించడంలో మీకు సహాయ సహకారాలు అందిస్తుంది ఎవరు అసలు? చరణ్ సార్ అండి. చరణ్ సార్ చాలా ఫుల్ సపోర్ట్ ఉంటారండి. నిన్న కూడా నువ్వేం టెన్షన్ పడుకొని వచ్చి కాఫీ తీసుకెళ్ళారు కార్లో, లాంగ్ డ్రైవ్ అలాగా తీసుకెళ్ళారు, రింగ్ రోడ్ అలా తిరిగేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆయన సడన్గా వచ్చారండి, రా 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 అని వచ్చి తీసుకెళ్లారు. ఏంటి నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది, మన ఇద్దరు కష్టపడ్డావు, టీం అంతా బాగా కష్టపడ్డారు, అదే రిజల్ట్, నీ పని నువ్వు చేసుకో, నీకు ఏదన్నా వస్తే కాల్ చేయి. కానీ ఆ వీడియో నేను చూశాను. అందులో జూన్ 4th అని స్ట్రెస్ చేసి మరీ 2-3 సార్లు చెప్పారు. ఏంటి అదే చాలా ఫన్నీగా, అంటే నేను మొన్న లాస్ట్ టైం డేట్ మిస్ అయింది కదా సార్, డేట్ మిస్ అయింది కాబట్టి జూన్ 4th అంటారండి చరణ్ సార్. అంటే రీసెంట్ టైమ్స్లో ఈ ఎగ్జిబిటర్స్, మన ప్రొడ్యూసర్స్ మధ్య వివాదం ఎన్ని ఉంది కదా, ఆ ఒత్తిడి అంతా పోయింది. ఈ రోజుతో దానికి క్లియరెన్స్ వచ్చింది, ఆ వివాదం కూడా సమసిపోయింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ సైన్ అనుకోవచ్చా? అవునండి. పెద్ద స్టార్ట్ చేసిన ప్రతి సెకండ్ నుంచి పాజిటివ్ వైబ్ ఉందండి. అన్నీ అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి సార్. అలాంటి ఇన్సిడెంట్లో ఇదొకటి అండి పాజిటివ్స్ అయినా. ఉప్పెనకు కూడా మీరు 50% ఆక్యుపెన్సీతోనే సినిమాలన్నీ రిలీజ్ చేశారు. ఉప్పుని కరెక్ట్గా 4 daysలో రిలీజ్ అయిన బదులు 100% ఇచ్చేసారు ఆక్యుపెన్సీ. అలాగా ఇప్పుడు కూడా సినిమాలు ఈ ఎట్లలో కూడా ఇది పాజిటివ్స్ అయినాయి కదా సార్. సో ఇలాంటి ఒత్తిడిని మీరు అంటే డైరెక్టర్గా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, కానీ సుకుమార్ దగ్గర పనిచేసేటప్పుడు ఈ స్ట్రెస్ ఉండేదా మీకు? సార్ అంటే ఎప్పుడైనా సరే వర్క్ మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వస్తుంది సార్. అది సుకు సార్ దగ్గరికి ఏముంటుంది సార్, పట్టుకెళ్ళి సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ 2 షర్ట్లు ఏ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది సార్ అంటే, ఆయన 2 షర్ట్లు సెలెక్ట్ చేయడానికే 1 hour ఆలోచించబడండి. ఏంటి ఇంత కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఈ డైలాగ్స్లో ఏ డైలాగ్ అంటే అంత కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత మా గురువు గారి వాల్యూ ఇంకా నాకు తెలిసిందండి. అమ్మో ఇంత కష్టమా అని. అంటే జడ్జిమెంటే ఇక్కడ కష్టం అండి. అంటే నేను సెలెక్ట్ చేసేది యాజ్ ఏ డైరెక్టర్గా, ఇంకో డైరెక్టర్ అతను పిక్ చేసే పాయింట్ వరల్డ్ అందరికీ నచ్చాలండి. అది చాలా టఫ్ జాబ్ అండి. ఇప్పుడు నేను మా మావయ్య గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటామంటే చేసుకున్నానండి. అంతే తప్ప నేను జాహ్నవి కపూర్కి ఒక డ్రెస్ వేయాలంటే, నేను ఒక కాస్ట్యూమ్ వేయాలంటే ఒక 500 దాంట్లో నుంచి ఒకటి పిక్ చేస్తానండి. అంత కష్టం. ఇప్పుడు మనకి మన పర్సనల్ థింగ్స్ మనకు నచ్చితే చాలండి, కానీ జనాలందరికీ నచ్చిన వాళ్ళు ప్రపంచం అంతా నచ్చాలి కాబట్టి చాలా కేరింగ్గా మొత్తం అంతా ఉంటుంది కదండి. మీరు ఒక్క డ్రెస్ గురించి చెప్పారు. ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులకి సంబంధించిన ఆహార్యం దగ్గర నుంచి అన్నీ మీ సెలక్షనే కదా సార్. ఒక్క ఆర్టిస్టుల సంబంధించిన అటు కాస్ట్యూమ్స్, ఆహార్యం ఎంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ సబ్జెక్ట్ సెలక్షన్కి మీరు ఎంత మదన పడ్డారు సార్? ఇది ఐడియా ఉప్పున బిఫోరే రాశాను సార్. ఇది ఉప్పున బిఫోరే ఐడియా ఉందండి నాకు. దాన్ని అలాగా ఎలాబరేట్ చేసుకుంటా రాసుకుంటా ఉన్నాను. ఉప్పున అయిపోయిందండి. ఉప్పున అయిపోయిన 20 daysలో దగ్గర కథ రెడీ అయిపోయిందండి. అది ఇప్పుడు చరణ్ సార్కి చెప్పి
దాని నుంచి బాగా రాసుకుని చరణ్ సార్ నేరేషన్ ఇచ్చి ఓకే అయిన తర్వాత చరణ్ సార్ గేమ్ చేంజర్ జరుగుతుంది. ఆ గేమ్ చేంజర్ అయిపోయిన తర్వాత నా ఆ లుక్లో గేమ్ చేంజర్లో ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి చాలా నీట్గా ట్రిమ్ చేసుకొని నీట్గా ఉండేవాడిని. దీంట్లో కొద్దిగా రస్టిక్ క్యారెక్టర్ కాబట్టి ఆ గ్రూమింగ్ అవడానికి ఒక 4-5 months టైం తీసుకొని ఈలోగా నేను స్క్రిప్ట్ అంతా ఫుల్ పేజ్గా డైలాగ్ వర్షన్ అంతా రాసుకొని అలా చేశాను అంటే సార్. ఈ పెద్ద లైన్ అనుకున్నప్పుడే అంటే ఇంత స్పాన్ ఉన్న సబ్జెక్టు ఇది అని ఎక్స్పెక్ట్ చేశారా? ఇది మెల్లమెల్లగా టువర్డ్స్ షూట్‌కి వెళ్ళటం, ఆ తర్వాత షూటింగ్‌లో ఈ స్పాన్ పెరగటం ఇయన్నీ జరిగినాయా? ఎలా అసలు అది? అంటే ఇది స్పోర్ట్స్ ఈ కంటెంట్ అనుకున్నప్పుడు ఇది గ్లోబల్ వైడ్ అనుకున్నా సార్ నేను. అంటే ఆట కాబట్టి ఆటకి మాట కూడా అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటానండి. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గేమ్‌కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదేమో అండి బహుశా. అది లగాన్ ప్రూవ్ చేసిందండి మనకి. చాలా గేమ్స్ ప్రూవ్ చేసాయి కాబట్టి అండి ఇది వేరే ఇండియాలోనే కాదు ఎక్కడన్నా కూడా ఆడుతుంది అనుకుంటానండి ఫిల్మ్ నేను ఇది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది ఈ కంటెంట్. చరణ్ సార్ కూడా ఇమేజ్ ఉంది కాబట్టి అని అనుకున్నాను తప్పండి. బేసికల్గా ఇది వెళ్ళేటప్పుడు ప్రాసెస్లో రెడీ కంటెంట్లోనే ఆ కోర్ ఐడియాలోనే ఆ గ్లోబల్ ఆడియన్స్ ఇది ఉందండి అదంతా. ఓకే. అది చరణ్ సార్ తోడవడం వల్ల చరణ్ సార్ అందరికీ తెలుసు కాబట్టి ఒక ప్లాట్ఫామ్ బిగ్ స్టేజ్ ఏర్పడింది మాట. చరణ్ సార్ లాంటి ఒక పర్సన్ ఈ కథ చేయడం వల్ల ఏమైందండి దీని ఆడియన్స్ రీచ్ మారిపోయింది సార్. సార్ ఫస్ట్ చరణ్‌కి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏంటి తన రియాక్షన్ ఏంటి? సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారండి. అసలు సింగిల్ కరెక్షన్ కూడా లేదండి. నేను పిఠాపురం దత్తాత్రేయ స్వామి నమ్ముకుంటానండి ఎక్కువ. స్వామి ఒక కరెక్షన్ కూడా లేకుండా ఉంటే నీకు కిరీటం చేపిస్తాను 10 లక్షలు ఎట్టుకుని దండం పెడతానండి. సేమ్ టైం అలా చేశారండి. ఒక కరెక్షన్ కూడా చెప్పలేదు. నేను ఇంకా చేయించలేదు అనుకోండి, చేయించాలి. సో మరి ఎప్పుడు ఆ బాకీ ఎప్పుడు అది తీరుస్తారు? తీర్చాలండి. మా వైఫ్తో అన్నానండి కొద్దిగా ఫాస్ట్గా తీర్చచ్చు కదా అది అంటే చేస్తే ఇప్పుడు మంచి రోజులు కాదు చేద్దాం అని. ఓకే. సో సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ గ్లింప్స్ రాగానే ఎంటైర్ ఇటు ఇండస్ట్రీయే కాదు ఆడియన్స్ అటు శరణ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎంటైర్ మొత్తం ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా దీని మీద అటెన్షన్ పే చేశారు. అసలు అంతకుముందు ఈ పెద్ది అంటే లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక గ్లింప్స్తో మొత్తం మారిపోయింది కదా సిచ్యుయేషన్. సో అప్పుడు ఏమనిపించింది మీకు? అదే నిజమే. అంటే ఆ గ్లిమ్స్లో అంత ఏం ఉండదు సార్ నిజం చెప్పాలంటే. కానీ దాన్నే ఆడియన్స్కి నచ్చిందంటే అరే సూపర్ అనిపించిందండి. ఆ గ్లిమ్స్ ఐడియా అంతా కూడా నవకాంత్ మాస్టర్ అండి. పుష్ప కథ తీశారు ఫైట్ మాస్టర్ ఆయన నేను చెప్పే మాట అంటే రాడికల్గా అంటే ఒక డిఫరెంట్ షాట్లు కొట్టాలి. రూరల్లో వర్క్ చేసే ఒక కుర్రోడు రూరల్లో పనిచేసుకునే ఒక చెరుకుల ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కుర్రోడు క్రికెట్ ఆడుతుంటే ఎంత మాసీగా ఉంటుంది అదన్నీ చెప్తే ఆయన కొన్ని షాట్లు పిక్ చేశారు. దాంట్లో నుంచి కొన్ని పిక్ చేసి ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అలాగని మళ్ళీ కామిక్గా ఉండకూడదండి. చూసినప్పుడు ఏంట్రా మరి ఇంత ఫన్నీగా ఉంది అనకుండా హీరోయిజం ఉంటూ చేయాలి కాబట్టి కొన్ని షాట్లు నేను చూసిన క్రికెట్ కానివ్వండి అది చూసి అవన్నీ యాడ్ చేయడం వల్ల చిన్న ఐడియా సార్. కానీ ఐడియా స్టార్టింగ్ నుంచే టప్మని వెళ్ళింది సార్. ఫస్ట్ గ్లిమ్సే ఆ షాట్ కొట్టి వెళ్ళేది అంత రీచ్ ఉంటుంది చాలా ఐపీఎల్ మ్యాచ్లోని అన్నిటిలోని అందరూ చేశారండి ఆ షాట్ గడని. అక్కడ నుంచి మళ్ళీ చిక్కిరీ సాంగ్ కూడా అది అంత రీచ్ అంత దేవుడి దేవాలేమో అండి మరి అంతే. అంటే ఏమీ లేదు దీనికి ఎంత మెచ్చుకున్నారంటే సినిమా బాగుంటుంది ఇంకా బాగా చూస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే క్రికెట్ మల్ల యుద్ధం ఏంటి ఈ సినిమాలో మేజర్గా 2 స్పోర్ట్స్ కనపడుతున్నాయి. అవును. సో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏది హైలైట్ అయింది? అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు పెద్దగాడే హైలైట్ అవుతాడండి. ఆటలన్నీ వెనకపోతాయండి. స్పోర్ట్స్ డ్రామా అంతా వెనకపోతుందండి. ఆడ ఎమోషనే ఫ్రంట్ లెవెల్లో ఉంటుందండి. ఆడ ఎమోషన్ ఫీల్ అయ్యి వస్తాం సార్ మనం. ఈ మ్యాచ్లు ఇవన్నీ మర్చిపోతాం సార్. కోర్ ఎమోషన్ దేనికైతే కథ చెప్పామో ఏదైతే చరణ్ సార్ మీద వర్కౌట్ అవుతుంది ఐడెంటిటీ మీద కథ చెప్పామండి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఈ కథ అంటే ఫస్ట్ టైం మీకే చెప్తున్నామండి నేను సెల్ఫ్ రెస్పెక్ట్ మీద చెప్పిన కథ సార్ ఇది. ఒక ఐడెంటిటీ మీద అంటే ఆయన గుర్తించమని అంటే ఒక చిన్న కుర్రాడు కూడా పుట్టిననే క్యారమని అరుస్తాను నేను పుట్టాను రా నన్ను గుర్తించాను రా అని. అంటే అట్లా ఐడెంటిటీ కోసం ఆడు ఏ రేంజ్ ఫైట్ చేశాడు అన్నదే మెయిన్ ఫ్రంట్ లెవెల్లో ఉంటుందండి. ఈ గేమ్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోతాయి సార్. అంటే ఏంటి దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏముందా ఆ క్యారెక్టర్కి? అట్లానే ఏమీ లేదండి. నేను ఊర్లో బయోపిక్ లాంటిది కానీ అలా బయోపిక్ కాదు సార్ ఫిక్షనల్ అండి. పెద్ద ఒక క్యారెక్టర్ మా ఊర్లో ఒకడు ఉన్నాడండి. ఆడు సరదా క్రికెట్ ఆడేవాడు బాస్కెట్బాల్ ఆడేవాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వర్క్కి వెళ్ళేవాడు అనమాట అండి. వర్క్కి వెళ్తుంటే ఇది ఆడుతున్నాడు ఇది పని చేస్తున్నాడు ఈ వర్క్లు చేస్తున్నాడు డబ్బులు ఇస్తుంటే ఆడు 150 రూపీస్ ఇచ్చేవారండి. అప్పుడు 150 రూపీస్ వస్తారా ఈరోజు మా దెబ్బ సూపర్ బ్యాట్స్మెన్ మాట అండి. ఆడు వర్క్లోకి వెళ్ళిపోతారు ఈరోజు పెద్ద మా కోసం ఆడబెట్టరా అంటే అది నా 150 రూపీస్ ఇచ్చేస్తే వస్తానని వాడండి. ఆడు 150 రూపీస్ ఇస్తే ఆడివాడు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి బాస్కెట్బాల్ ఆడివాళ్ళు మంచి హైట్ ఉంటుంది మాట. ఇది ఆటలాడుతున్నాడు కదా ఇడిమే కథ రాసుకోవచ్చు కదా వీడికి ఒక ఎమోషన్ యాడ్ చేసి ఫిక్షనల్ క్యారెక్టర్ యాడ్ చేసి అని రాసిన స్టోరీ. అంటే రియల్ లైఫ్లో తీసుకున్న కొన్ని క్యారెక్టర్స్
అన్నీ తీసుకుని. నేను మల్ల యుద్ధం ఏంటి? మల్ల యోధుడిగా అదే అండి. అంటే అదే సినిమాలో అంటే ఏమన్నా డ్యూయల్ రోలా? డ్యూయల్ రోల్ కాదండి. పెద్ది ఒకటే సార్. అంటే పెద్ది అందుకే విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో చెప్పామండి. పెద్ది క్యారెక్టర్‌కి కోడి రామ్మూర్తి నాయుడు గారు ఆ బ్యాక్‌డ్రాప్‌లో కుస్తీ అంతా ఆ ఏరియాలో ఉంది కాబట్టి అండి, దానికి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ తీసుకొని, ఆ ఏరియాలో విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సరుకుల ఫ్యాక్టరీలు, ఆ రూటెడ్ ఆ బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేయడం అయన్నీ ఉన్నాయి కాబట్టి అయన్నీ తీసుకొని, ఆ స్లాంగ్ తీసుకొని, అసలు అక్కడ జరిగిన కథ కింద చేస్తే ఎలా ఉంటదని ఆ చుట్టూ ఉన్న ఆరానంతా అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి, తన స్లాంగ్ కూడా అదే ఉంటుందా? ఆ స్లాంగ్ కూడా విజయనగరం, శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడతారండి చాలా. మొత్తం క్యారెక్టర్స్ అన్నీ. సో ఇంకా అంటే దగ్గర పడుతుంది రిలీజ్కి. క్యారెక్టర్స్ అన్నీ ఇంకా రివీల్ చేయాల మీరు? వన్ బై వన్ చేస్తున్నారు. జగపతి బాబు, అవును. ఇప్పుడు ఈరోజు శివరాజ్ కుమార్ చేశారు. ఇంకా మేజర్గా రివీల్ చేయాల్సినవి ఏమున్నాయి? మేజర్‌గా బొమ్మన ఇరానీ గారు ఉన్నారండి. మన రవికిషన్ గారు ఉన్నారండి. చాలా క్యాస్టింగ్ బాగుంటుంది సార్ ఈ ఫిల్మ్‌లో. క్యాస్టింగ్ మంచి పేరు వస్తదేమో అనుకుంటున్నానండి నేను. కానీ ఒకటి, జాహ్నవి ఇది అంత మాస్ క్యారెక్టరు, తను ఎలా అసలు ఆ క్యారెక్టర్లో తను ఎలా ఊహించుకున్నారు ఏంటి? అసలు తనకి ఆ మాస్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటి? అమ్మాయి చాలా ఇష్టపడిందండి. ఇప్పుడు ముంబైలో ఉండి షూటింగ్‌లు చేస్తుంటే కూడా సార్ ఐ లవ్ మై హెచ్ఎంఐ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటదండి. అంటే అంటే జాహ్నవి చాలా సూపర్ యాక్ట్రెస్ అండి ఆ అమ్మాయి. నేను చూసాను సూపర్ పెర్ఫార్మర్ కూడా. చిన్న మీరు రేపు పొద్దున్న చూసిన తర్వాత తెలుస్తదండి. ఒక సీన్ చాలండి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ తెలియడానికి. ఒక మీటింగ్ సీన్ ఉంటదండి. చాలా బాగా చేసింది. అంటే ఈ అమ్మాయి ఎంత పెర్ఫార్మర్ అన్నది తెలుస్తదండి. బ్యూటిఫుల్‌గా ఉంటదండి ఓకే. బట్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తదండి. ఆ అమ్మాయి చాలా హార్డ్ వర్కర్ అండి. ఓకే. హార్డ్ వర్కరు. అంటే ఆ ఏరియాలో ఉన్న ఒక విజయనగరం కుర్రోళ్ళు ఉన్న ఒక రాజుల కూతురు. ఒక ఆ ఏరియాలో ఉన్న కొద్దిగా ఆ క్యాస్ట్ బేస్డ్ అమ్మాయి కొద్దిగా రిచ్‌గా మాసీగా ఉంటే ఎలా ఉంటది? అట్లా. అంటే ఆ క్యారెక్టర్కి ముందు ఎవరినైనా అనుకున్నారా? తన్నే ఫస్ట్ ఏమనుకోలేదండి. ఓ తెలుగు అమ్మాయి ఎవరైనా ఉంటే బాగుంటదని వెతికామండి. ట్రై చేసాం. కానీ మళ్ళీ అంత ధైర్యం చేయలేకపోయామండి. ఎందుకంటే మళ్ళీ డాన్స్‌లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని మళ్ళీ ఇంకా అలా జాహ్నవి కపూర్ ఉన్నాయి. అలాగే అదర్ క్యారెక్టర్స్ జగపతి బాబు కానీ, అలాగే శివరాజ్ కుమార్ గారిది కానీ, వీళ్ళ క్యారెక్టర్కి ఫస్ట్ చాయిస్ వాళ్ళేనా? లేదంటే లేదండి. జేబీ సార్‌కి అయితే ఫస్ట్ చాయిస్ ఆయనే అండి. శివరాజ్ కుమార్ గారికి కూడా ఆయనే అండి. ఆల్టర్‌నేటివ్ లేవండి. మొన్న భయ్య దివ్యేందుకు కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన ఉంటే బాగుంటుంది, ఆ వైబ్ ఉంటుంది. ఈ జనరేషను ఈ మిర్జాపూర్ గడ చాలా పెద్ద హిట్ కదండి. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఫస్ట్ వాళ్ళకే చెప్పామండి. వాళ్ళే ఓకే చేశారు. దివ్యేందు అయితే కొద్దిగా తెలుగు ఫస్ట్ ఫిల్మ్ అండి ఆయన. కొద్దిగా స్ట్రగుల్ ఫేస్ అంటే చేద్దామా వద్దా అని. కానీ నా కోసం అలా ఉండిపోయాడండి ఆయన. ఆయన చేశాడు. శివరాజ్ కుమార్ గారు నేరేషన్ ఇస్తే ఆయనకి నచ్చింది. జేబీ గారు అయితే నా కోసం రాసావు ఈ క్యారెక్టర్ సూపర్ కదా! నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు యాక్చువల్‌గా ఉప్పెనలో చేస్తాను అనుకున్నారండి. ఉప్పెనలో చేద్దాం అనుకున్నాం. కానీ అది కుదరలేదు. దానికన్నా మంచి క్యారెక్టర్‌తో వచ్చావు. థ్యాంక్ యూ. అంటే చాలా సూపర్ క్యారెక్టర్ అనమాట అండి. చరణ్ గారి తర్వాత ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ పెద్దిలో చాలా మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ జగపతి బాబు గారిదండి. ఆ ఇంపాక్ట్ స్క్రీన్‌కి కూడా తెలుస్తదండి. ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే ఆయనే గుర్తొస్తాడండి మనకి. ఓకే. టెక్నీషియన్స్ విషయానికి వస్తే రత్నవేల్ గారు, అవునండి. తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. నేను రత్నవేల్ గారు అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా రంగస్థలం గారు చేశాను కాబట్టి సార్, ఆ క్లోజ్ ఫ్రెండ్లీనెస్ బ్రదర్ లాగా నేను ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే ఇది కాదు ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పేవారండి. ఈ సినిమాకి ఈ ఫీల్ రావడానికి మెయిన్ కారణం రత్నవేల్ గారండి. అంటే సినిమాని చూసే విధానం నేరేషన్ ఇచ్చినప్పుడే మనం ఈ సినిమాని ఇలా తీద్దామని ఆయన స్కెచెస్ వేసుకురావడం, ఆయన కొంచెం రెఫరెన్స్‌లు తీసుకురావడం, ఈ కలర్ టోన్ ఇలా చేద్దాం మనం అని. వాళ్ళ అబ్బాయి ఆది కూడా ఉన్నాడండి. ఆది కూడా చాలా సపోర్ట్ చేశాడు ఈ ఫిల్మ్‌కి. అంటే ర్యాండీ సార్ పెట్టిన ఫ్రేమ్స్ చూసి మేము అందరూ అబ్బా! సూపర్ పెట్టారురా అని మెస్మరైజ్ అయిపోయాం మా టీమ్ అంతా కూడా అలా ఉండేదండి. నేను ఏదన్నా అంటే కొద్దిగా సినిమా ఫాస్ట్‌గా చేయడానికి కూడా ర్యాండీ సార్ చాలా బాగా ఉపయోగపడ్డారండి. అది 185 డేస్‌లో చేసామండి ఇది. అంటే ఎక్కడా కూడా డిలే లేకుండా అనుకున్న షెడ్యూల్ అనుకున్న దాంట్లో ఆయన ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉపయోగపడిందండి ర్యాండీ సార్. సర్ప్రైజ్ ఏంటంటే రెహమాన్. సార్. ఇప్పుడు మీ ఫస్ట్ సినిమా ఉప్పెనకి దేవి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఒక విధంగా ఆ సినిమా అసలు ఫస్ట్ జనాల్లోకి వెళ్ళటానికి కానీ, ఆ సాంగ్స్, ఆ తర్వాత కంటెంట్ అది వేరే. మరి దేవిని కాదని రెహమాన్ దగ్గరికి వెళ్ళటానికి ఏంటి పర్టికులర్ రీజన్? సార్ మీరు అన్నట్టు 200% కరెక్ట్ అండి. దేవి గారు లేకపోతే మేము ఎవరు లేం. ఆయనే తీసుకెళ్ళి ముందు మమ్మల్ని వీళ్ళు వస్తున్నారు ఉప్పెన అనే సినిమా వస్తుందని దేవి గారు చెప్పారండి. కానీ నాకు రెహమాన్ సార్‌తో చేయడం డ్రీమ్ అండి. ఎలాగైనా రెహమాన్ సార్‌తో చేద్దాం. ఈ స్టోరీకి ఆయన కరెక్ట్ యాప్ట్ అండి. ఇది స్పోర్ట్సు ఇదంతా ఉంది ఎమోషను. రెహమాన్ సార్‌దయితే మొత్తం డిఫరెంట్ ఉంటదేమో కంప్లీట్‌గా అని రెహమాన్ సార్ దగ్గరికెళ్ళి అందరూ కొద్దిగా ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తలేదని చెప్పినా సరే కొద్దిగా అయినా సరే ట్రై చేద్దాం.
తెలుగులో అయింది ఇది వర్కౌట్ అవ్వలేదు అన్నారండి. అయినా సరే ట్రై చేద్దాం ఏమైంది అది సిచ్యువేషను కదా అవన్నీ వర్కౌట్ అవ్వకపోవచ్చేమో కానీ రెహమాన్ సార్ పాటలు అంటే ఎలాంటి పాటలు అండి ఇప్పటికి ఎలాగైనా వర్క్ చేద్దామని డ్రీమ్తో వెళ్ళానమాట రెహమాన్ సార్ దగ్గరికి. ఒక అంటే రెహమాన్ తెలుగులో డైరెక్ట్గా చేసిన సినిమాలు ఏది సక్సెస్ అనేది లేదు. అవునే. సో ఈ సినిమా దాన్ని ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చా? అంటే సెంటిమెంట్ అంటే ఏముండదు సార్. ఇండస్ట్రీ సెంటిమెంట్ మీద నడుస్తుంది కదా, మీకు తెలియదు కదా. అది ఓకే అండి, కానీ మన సంకల్ప బలం గట్టిగా ఉంటే సెంటిమెంట్లు ఏం పనిచేయమని అనుకుంటా సార్ నేను. అదే నేను గట్టిగా నమ్ముతానండి అది. గాడ్ ఉన్నాడండి, ఆయనే నమ్ముతాను నేను అంతే. దేవుడు ఉండగా దేవుడే సెంటిమెంట్లు చూసేదంటే కనుక ఇంకా అదే ఉండదు. నా జేబులో ఎప్పుడు దేవుడు ఫోటో ఉంటుందండి మీరు అలా అంటే. నాకన్నా సెంటిమెంట్ ఎవరు ఉండరండి. అలాంటిది నేనే వెళ్ళి రెహమాన్ సార్ నానండి, ఆయన సూపర్ సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్ఆర్ కూడా బ్లాస్ట్ ఇప్పుడే ట్రైలర్ చూసి వచ్చాను పైన, సూపర్ చేశారండి. ఫస్ట్ సాంగ్తోనే రెహమాన్ కరెక్ట్ చాయిస్ అనేది అటు చరణ్ ఫ్యాన్స్ కానీ ఇటు ఆడియన్స్ కానీ డిసైడ్ అయిపోయారు. చిక్రీతో మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. సో ఈవెన్ సెకండ్ సాంగ్ కూడా దానికి మించింది రై రైగా. సో ఇప్పుడు రాబోయే సాంగ్స్ గురించి ఏం చెప్తారు? స్పెషల్ సాంగ్ ఒకటి ఉంది సార్, ఐటమ్ సాంగ్. అది స్పెషల్ సాంగ్ కూడా చాలా బాగా కొట్టారండి. అసలు మాసిగా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోద్దండి. మన రెహమాన్ సార్ కొట్టారా అనిపిస్తుంది అండి, అంత మాసిగా ఇచ్చారండి. సినిమాలో కూడా రన్నింగ్లో ఇంకో 2-3 సాంగ్స్ ఉన్నాయి సార్. అవి సినిమా రన్ టైంలో వస్తాయండి, ఎమోషనల్ సిచ్యువేషన్ అండి. బిట్ సాంగ్ లాంటివి అవి కూడా చాలా ఎమోషనల్గా ఇచ్చారండి. రెహమాన్ సార్ చాలా ప్లస్ అయిపోయారండి ఈ సినిమాకి. ఎవరైతే కొద్దిగా మైనస్గా మాట్లాడారో మీరు అన్నారు కదా ఇప్పుడు అందరు కొద్దిగా ఫస్ట్ సాంగ్ మైనస్గా మాట్లాడారు, భయపడ్డారండి. సెంటిమెంట్ అవునండి, ఆ సెంటిమెంట్లని అవన్నీ కూడా క్రాస్ చేశారండి రెహమాన్ సార్. ఈరోజు చిక్రీ కానివ్వండి, రైరా రారా కానీ అంత వైడర్ రేంజ్ రీచ్ ఉందంటే అండి. కాదు, రై రై పాట రెహమాన్ పాడాలన్నది మీ నిర్ణయమా ఆయన నిర్ణయమా ఏంటి అసలు అది? సార్ నేను ఆయన పాడమన్నా నేనెందుకు లేండి అన్నారండి. నేనెందుకు లేండి అంటే సార్ మీరు పాడితే బాగుంటుంది అనుకున్నానండి. పోలేండి అయితే ఆయన పాడిన తర్వాత కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఆయన ఎప్పుడు కూడా ఒక ఆడియోకి వాళ్ళ టీం చెప్పారండి, ఎప్పుడు షూటింగ్కి ఆయన సాంగ్ ఇవ్వడంటే ఎవరో రఫ్ వెర్షన్ ఎవరో పాడతారో ఆ సాంగ్తోనే మనం షూట్ చేయాలండి. ఎప్పుడైనా సరే మనకు ఆడియో క్యాసెట్లో వచ్చినప్పుడు మనకి ఆడియో రూపంలో వచ్చినప్పుడే ఆయన వాయిస్ ఉంటుందండి, రిఫరెన్స్ ఇవ్వడు. అలాంటి సార్ నాకు మూడు రావట్లేదు సార్ షూట్ చేయడానికి, మీ వాయిస్తోనే పాడండి అంటే ఆయన వాయిస్తోనే పాడిచ్చారండి నాకు. అసలు ఆయన సినిమా కెరీర్లో ఎప్పుడూ జరగలేదంటే షూటింగ్కి. ఇచ్చిన తర్వాత కూడా రెహమాన్ సార్ వాయిస్ ఏమైనా చిన్న డౌన్ అవుతుందా పాటకి అని నేను వెళ్ళి సార్ వేరే సింగర్తో పాడిద్దామా అంటే వాళ్ళ టీంలో ఉంటారు, వాళ్ళు ఆశ్చర్యపోయారండి. సార్ అది అడుగుతారా ఇప్పుడు అంటే ఏం పర్లేదు అడుగుదాం అంటే, సార్ వేరే సింగర్తో పాడిద్దామండి, మీరు ఎవరు అనుకుంటారు చెప్పండి అన్నారు. సార్ ఇలాగెలా 2-3 ఆప్షన్లు చెప్పాను, అయితే పాడిద్దామని పాడించి చూపించారండి. సార్ మీదే బాగుంది సార్, మీదే ఉంచుదామని. అసలు అంత ఈజీ అంటే ఒక్క నో వినలేదు సార్ నేను రెహమాన్ సార్ దగ్గర నుంచి. ఒక్క నో అంటే ఇది వద్దు అని వినలేదు. మీరు హ్యాపీ ఉండాలండి, మీకేం కావాలో చెప్పండి అన్నారండి. చెప్పండి అంటే నేను ఆలోచిస్తే కూడా ఇది వద్దు అన్నదానికి లేదు. నేను మసా గ్లిమ్స్లో మసా వచ్చింది కదండి, మసా వచ్చినప్పుడు నేను అన్నానంటే అండి, సార్ ఇది వద్దు సార్ ఇంకో ఆప్షన్ ఇవ్వండి సార్ అన్నాను. అంటే అప్పటికి అంటే ఫస్ట్ టైం ఒకటి ఇచ్చాడండి ఆయన రెహమాన్ సార్, తర్వాత మసా ఇచ్చారండి. ఇది కూడా వద్దు సార్ ఇంకో ఆప్షన్ ఇవ్వమంటే ఓకే అండి అయితే చేద్దాం. అయితే నేను ఇంకో కంపోజ్ చేస్తున్నారండి గ్లిమ్స్కి చేస్తున్నా వాళ్ళ టీం కాల్ చేసి సార్ వర్క్ చేస్తా కూడా ఇది బాగుంది కదా ఎందుకు వద్దు అంటున్నాడు, వర్క్ చేస్తా మళ్ళీ ఇది బాగుంది కదా ఎందుకు వద్దు అంటున్నాడు, మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ వర్క్ చేసి వచ్చి ఇది బాగుంది ఎందుకు వద్దు అంటున్నాడు డైరెక్టరు అని. అసలు పాపం నాకు చెప్పలేక అలాగని నేను అడిగాను కదా అని కాదనకుండా నాకు ఇంకోటి వర్క్ చేస్తా ఇది బాగుంది అంతలా మాట అండి. ఎప్పుడు ఒక నో కూడా చెప్పలేదు సార్ నాకు. సో ఐటమ్ సాంగ్ చాలా మంది హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి ఫైనల్గా శృతి చేశారా ఎలా అసలు? అది లేదు సార్, అది సోషల్ మీడియాలో వచ్చింది కానండి, మేము వర్క్ చేసుకుంటూ ఉన్నాం అంతే అండి. ఐటమ్ సాంగ్ కొత్త అమ్మాయికి ఏమైనా వెళ్దామా అని ఒకటే ఫీలింగ్ ఉందండి. ఎవరన్నా మంచి డ్యాన్సర్ కానీ కొత్త అమ్మాయికి కానీ వెళ్దామంటే ఆ జర్నీలో మళ్ళీ ఎందుకులే ఒక స్టార్ పక్కన ఇంకో స్టార్ ఇమేజ్ ఉన్న అమ్మాయి ఉంటే బాగుంటుందని వెళ్ళింది తప్పండి. ఎవరిని కూడా అనుకోలేదండి, అవన్నీ మీడియాలో రాశారంతే అండి నిజంగా చెప్పాలంటే. ఇంత స్పాన్ ఉన్న సినిమాని తీయాలంటే ప్రొడ్యూసర్ గట్స్ ఉన్నారు సతీష్ గారు. సో సతీష్ గారి గురించి ఏం చెప్తారండి? సార్ నిజంగా సతీష్ గారు ఇప్పుడు కూడా వచ్చి సార్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయంటే ఇవి కొంచెం కూర్చుందా మాట్లాడుకుందాం రా అంటున్నారండి. సార్ మీకేముందండి మీకేం పని లేదు నాకు చాలా పనులు ఉన్నాయంటే నవ్వుతున్నాడు మాట. నేను ఇప్పుడే ప్రొడ్యూసర్స్ మీటింగ్కి వెళ్ళొచ్చాను నాకు పని లేవంటే అని మాట్లాడొచ్చాను. చాలా సపోర్ట్ ఉంటారండి సతీష్ గారు. సతీష్ గారి సినిమా అంటే చాలా ఇష్టం అండి. అంటే
మైత్రి నుంచి వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అండి ఆయన. ఆయనకి చరణ్ సార్ ఫిల్మ్ ఇచ్చిన తర్వాత చరణ్ సార్ అంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. మీకు రంగస్థలం టైంలో చరణ్ సార్ సతీష్ గారు కోరే వాడేవారండి రాజమండ్రి అంతా. ఆయన బెంచ్లో తిరిగేవారు, ఆయన దాంట్లోనే. సరదాగా ఒక మాట అన్నారంటండి, సతీష్ గారు మీకు ఎప్పుడైనా సినిమా ఇస్తానని. అసలు సతీష్ గారు ప్రొడ్యూసర్ అవ్వాలని కూడా లేదు, ఒక మాట చరణ్ గారు అన్నందుకు నేను నేరేషన్ ఇచ్చిన వెంటనే సతీష్ గారు చేద్దామా, సతీష్ గారు చేస్తే బాగుంటుంది అన్నారు సార్ అన్నాను. సతీష్ గారు నాకు అంత ముందు నుంచి కూడా తెలుసండి. అవును సార్ బాగుంటుంది అయితే అయితే నువ్వు చెప్పకో, నేనే ఫోన్ చేస్తాను అండి. ఫోన్ చేసి సతీష్ గారు అనుభూతులకి ఇప్పటికీ ఎంత లవ్తో ఎంత ఎఫెక్షన్తో ఉన్నారు. సతీష్ గారు సెట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉంటూ ప్రతిరోజు సెట్లో ఉన్నారండి సతీష్ గారు. సినిమాని వదిలేలేదండి, పట్టుకుని ఉన్నారు. ఏం కావాలో చెప్పన్నారు. ప్రతి దిక్కున వీళ్ళ సెట్లోకి వచ్చి వీళ్ళు ఇంతమంది ఉన్నారా, వీళ్ళ వేస్ట్ ఇది చూసుకోండి, లేకపోతే ఎందుకు ఇది చేయడం అని. ఈరోజు ఇంత హ్యాపీగా ప్రాజెక్ట్ జరిగిందంటే అండి, ఇంత నవ్వుతా సరదా కోరు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్న వాళ్ళు లాస్ట్ మూమెంట్లో కొట్టుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యారియర్స్ వచ్చేసి బడ్జెట్ కంట్రోల్ తప్పిపోయి అన్నీ. అసలు సతీష్ గారి దగ్గర నా దగ్గర జరగలేదండి. సో ఈ రఫ్ కట్ కానీ ఏదైనా చిరంజీవి గారికి కానీ అటు మీ గురువు గారికి కానీ మా గురువుగారు చూసారంటే, మా గురువుగారు చేసి చాలా బాగుందిరా, నాకు సెకండ్ హాఫ్ అయితే పిచ్చిగా నచ్చింది. కరెక్షన్ చెప్పారా? లేదండి, అసలు మా గురువుగారు చిన్నదే ఒకటే, ఈ షార్ట్ తీసేసి ఆ ఎపిసోడ్ కొద్దిగా ముందే వేస్తావా అన్నారండి. వేసి చూసుకొని నీకు అనిపిస్తానని నేను వేస్తానని చూసారండి. చూసిన తర్వాత మళ్ళీ బాగుందండి, ఆయన చేసిన కరెక్షన్ చిన్నది బాగుంది, ఒకటే నాకు నచ్చింది. లేదా మళ్ళీ ఇంటికి పోయించి ఒరే అదే బాగుందేమో చూసుకోవాలంటే లేదు సార్ మీరు చేసింది బాగుందని. చిరంజీవి గారు చూడలేదు సార్, చూడాలి. ఆయన కథ తెలిసిండి, ఆయన పైన అలా తెలిసిండి. ఆయన ఎవరన్నా చెప్తుంటే అదే హ్యాపీ ఫీల్ అయిపోతున్నారండి. ట్రైలర్ చూశారు సార్. ఓకే, ట్రైలర్ చూశారు సార్. ఇప్పుడు ఉప్పెన సినిమా క్లైమాక్స్లో వచ్చిన పాయింట్ అనేది అసలు చాలా యూనిక్ పాయింట్ సార్. అలాంటి సర్ప్రైజులు పెద్దలో ఏముంటాయి అంటే అలాంటిదని కాదు కానీ సార్, షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. ఉంటుందండి, అది అక్కడ వచ్చినప్పుడు హీరోయిజం లభిస్తుందండి. ఆ హీరోయిజం కూడా ఎమోషనల్గా ఉంటుంది సార్. అంటే మనం చాలా ఫిల్మ్స్ చూస్తామండి, కమర్షియల్ ఫిల్మ్స్. పెద్ద ఫిల్మ్ చాలా కమర్షియల్గా ఉంటుందండి. చాలా మీరు ట్రైలర్ వస్తుంది తెలుస్తుంది, కమర్షియల్గా ఉంటూ చాలా ఆర్గానిక్గా ఉంటుంది సార్ ఫిల్మ్. ఇది రెగ్యులర్ ఫార్మాట్లో ఉండదండి, సేమ్ టైము కమర్షియల్గా ఉంటుందండి. ఆ రెండుని బ్లెండ్ చేయడమే చాలా టఫ్ అయింది సార్. ఇది చరణ్ సార్కి అదే నచ్చిందండి. నచ్చి అంటే ఈ స్టోరీ పిక్ చేసినందుకు ఫస్ట్ మార్కులు అన్నీ చరణ్ సార్కి పడిపోతాయి. బరే స్టోరీ పిక్ చేశారు, స్టోరీ సెలక్షన్ కానీ. నేను అదే అన్నానండి చరణ్ సార్తో చాలాసార్లు, సార్ ఈ సినిమా తర్వాత మీకు మంచి పేరు వస్తుంది సార్ అంటే, ఈ పేరు ఏదో పెళ్ళికి ముందు వచ్చే బాగుంటుంది, మంచి సంబంధం అనవచ్చును కదా అంటానండి నేను. అలాగా నవ్వుకుంటా అంటే మాట్లాడుతూ ఉంటామండి. అలాగా ఈ స్టోరీ అండి చరణ్ సార్, నేను ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పడం కానండి, అంటే ఐడియా చెప్పినప్పుడే మా అసిస్టెంట్స్ కూడా సార్ అన్నారండి. అలాంటి ఐడియా ఉంటుంది, బట్ సేమ్ టైము అది స్టార్ హీరో మీద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. అలాగే చరణ్ సార్ ఈ స్టోరీని పిక్ చేసి చేస్తే బాగుంటుంది అని చరణ్ సార్ స్టోరీని నమ్మారండి. ఓకే, స్టోరీని నమ్మి ఈ స్టోరీ మనం చేద్దామని దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారండి. అంటే ఇంకేం చేస్తావు, నన్ను బట్టలన్నీ ఇప్పించేసామంటాడు ఆయన. అన్నీ ఇంక నేను గోచితో దిగిపోయాను, లంగోటతో దిగిపోయాను, ఇంకేముంది చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు. సరే ఇది కాదు సార్ అదంటే చెప్పు, చేద్దాం డార్లింగ్, నీకు ఏం కావాలి నువ్వు అసలు టెన్షన్ పడుకో, అంతేనా ఇంక ఇదే కదా ఉందా, ఇదేనా చేద్దాం అయితే నేను. అలా అసలు ఈ క్రెడిట్ అంతా నిజంగా చరణ్ సార్కి ఇవ్వాలండి. అంటే సెకండ్ సినిమాకి స్టార్ హీరో నన్ను నమ్మి వీడి సినిమా చేస్తాడు అని ఈరోజు ఇంత పాజిటివ్ ఆరా క్రియేట్ చేయడానికి కానివ్వండి, ఎక్కడా కూడా 1% కూడా నా మీద కోపపడడం కానివ్వండి, ఏం చేస్తున్నావు అసలు ఏమైనా అర్థమవుతుంది అనడం కానివ్వండి, గుర్తు చేసుకుంటే కూడా గుర్తురావట్లేదండి. అంతలా అయినే మిస్ అయిపోతున్నాం, మనం మళ్ళీ కలిపి ఇంకో సినిమా చేద్దాం, ఫాస్ట్గా రా నువ్వు అని. అంటే జనరల్గా సినిమాలు కొంచెం లేట్ అయినప్పుడు ఆ క్రేజ్ని సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఈ సినిమాలో ఉన్న ఆ కంటెంట్ వాల్యూ వల్లనే కొంచెం డిలే అయినా కూడా ఆ క్రేజ్ ఇంకా తగ్గకుండా అలా పెరుగుతూ వచ్చింది అనుకోవచ్చు. ఎలా మీరు అన్నట్టు కంటెంట్ సార్, కంటెంట్ అంటే ఏదన్నా సరే ఆ హోల్డే ఉంది, నెక్స్ట్ ఏది రిలీజ్ చేసినా సరే అది జనాలకి రీచ్ అయింది బాగానే, ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. అంటే ఇంత కాలంలో అంటే ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు అదే అడగడం అండి. అంటే ఎక్కడ నేను అపార్ట్మెంట్కి వెళ్తే మా కమ్యూనిటీలో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అంకుల్ సినిమా ఎప్పుడైనా అలా అడుగుతారండి. పెద్దోళ్ళు బాబు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అంటారండి. ఏంటి పెద్ద సినిమా మీరు చూడడానికి రెడీగా ఉన్నారా సార్ అంటే, వెయిటింగ్ మేము చేస్తున్నాం, మా చిక్కిరి పాట బాగా నచ్చింది కదా అని. ఓర్నాయనో పెద్దలు కూడా నచ్చింది ఇది అంటే అంత వెయిటింగ్ ఉన్నారండి. అంటే అది బేసికలీ కంటెంట్ వల్ల అయి ఉండొచ్చింది రీచ్ అంతా.
చరణ్ సార్ లుక్ కానీ, బయటికి వెళ్ళిన పాటలు, ఆ బాడీ అంతా అవన్నీ, క్రికెట్ షాట్లు. ఉప్పెన్ రిలీజ్ అయ్యి మొన్న జనవరికి 5 years కంప్లీట్ అయింది. అవునండి. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఒక డైరెక్టర్ సెకండ్ సినిమా చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందంటే ఏంటి? అది స్టార్తో సినిమా చేయాలంటే వెయిట్ చేయాల్సిందే సార్. కానీ నేనేమనుకుంటా అంటే సార్, ఉప్పునే చేసాం, మళ్ళీ వెంటనే ఇంకో సినిమా చేసాం, మళ్ళీ వెంటనే ఇంకో సినిమా చేసాం, వెంటనే ఎప్పుడు చేసిన సినిమా కాదు సార్ చేయాలా. అంటే నాకు అది తర్వాత ఫైనాన్షియల్గా ఫాస్ట్గా సినిమా చేస్తే కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. నీ కెరీర్లో తక్కువ ఫిల్మ్స్ అంటే మనీ ఒకటే తేడా వస్తుంది కానండి, సినిమా వర్క్ చేసే విధానంలో కానీ, సినిమాని ప్రేమించే విధానంలో కానీ ఏం తేడాలు ఉండవు సార్. నేను కొద్ది ఫాస్ట్గా చేస్తుంటే కొన్ని డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నామో, ఆ డబ్బులు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు. సినిమా ఇష్టం కాబట్టి దీని తర్వాత ఇంకో 5 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చినా నేను వెయిట్ చేస్తాను సార్. సినిమా అంటే అంత ఇష్టం. నేను అంటే నాకు ఇష్టమైన యాక్టర్తో వర్క్ చేయడం అంటే నేను ఎంతకాలం వెయిట్ చేస్తాను. అది సార్. ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు మరి? అయ్యో సార్, అందరితో వర్క్ చేయాలని ఉంది సార్. అలాగే అది ఇష్టమైన వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా. అందరూ ఉన్నారు సార్. అంటే మహేష్ గారు ఉన్నారండి, ఎన్టీఆర్ గారు ఉన్నారండి, చరణ్ గారు, ఉండటం వేరు, ప్రభాస్ వాళ్ళకి గారు. తగ్గ సబ్జెక్ట్స్ మీ దగ్గర ఉండటం వేరు కదా. సార్. సో మీరు అనుకున్న వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయా అని? ఉన్నాయి సార్, ఉన్నాయండి, ఐడియాస్ ఉన్నాయండి. జస్ట్ సార్ స్టోరీ ఎంతసేపు సార్ రాయడం, స్టోరీ చాలా ఫాస్ట్గా రాయచ్చండి. స్టోరీ సరమని రాసే స్టోరీ రాయడం కష్టపడాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది సార్ నాకు. ఆ ప్రాసెసింగ్ ఉంటుంది కదా సార్, ఒక వెళ్ళి నేరేషన్ ఇవ్వడం అవన్నీ, అదే లేదు. డైరెక్షన్ చేయడానికి ఏం రెమ్యునేషన్ ఇవ్వక్కర్లేదు సార్, నేరేషన్ ఇవ్వడానికి రెమ్యునేషన్ ఇవ్వాలండి ఆ టెన్షన్కి. సో బాలీవుడ్ ఆలోచన ఉందా? లేదు సార్, లేదా? లేదు సార్. నాకు ఏ లాంగ్వేజ్ రాదు సార్, తెలుగు తప్ప. సో వాట్ నెక్స్ట్? అది June 4th తర్వాత తెలుస్తుందమ్మా సార్. ఇక్కడ అంతా సక్సెసే కదండి, దేవుడి దయ వల్ల సక్సెస్ కొట్టేస్తాడు. సో ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చరణ్ గురించి. సార్ చరణ్ సార్ లేకపోతే పెద్ద లేదండి. అంటే ఈ క్రెడిట్ అంతా నేను కానీ, సతీష్ గారు కానీ, మేము అంతా కలిసి ఆయనకి ఇచ్చేయాలండి. అంటే ఒక్కసారి కూడా ఏది నో చెప్పలేదండి ఆయన. అంటే ఎంత కష్టపడిపోయాడంటే అంత కష్టపడిపోయాడండి చరణ్ గారు ఈ సినిమా కోసం. దెబ్బలు కూడా తగిలినాయి కదా. దెబ్బలండి, చెయ్యికి దెబ్బ తగిలింది, చేతికి ఎప్పుడో అప్పుడెప్పుడు మన మగధీరప్పటి నుంచి తగిలిందంటండి, అది దెబ్బ కొద్దిగా గట్టిగా అయింది. కన్నుకి దెబ్బ తగిలింది. ఈ కుస్తీ కదండి, ఒళ్ళు హోనం చేసేసుకున్నాడు అంటారు చూసారండి, అలా హోనం చేసుకున్నాడు. అంటే నేను కంటిన్యూస్గా లాస్ట్ 75 days షూట్ చేస్తూనే ఉన్నామండి. నేను ఓకే చెప్పి రాసిన సీన్ తీయడానికి, యాక్షన్ కట్ చెప్పడానికి నేను అలసిపోయానండి. అలాంటిది ఆయన ఫైట్ చేసి, మళ్ళీ ఫాస్ట్ షూట్ చేసి, మళ్ళీ సీన్ చేసి, అబ్బా అంటే నాకే బ్రీతింగ్ కూడా అంతలేదండి. అది చెప్తుంటే ఈ సార్ ఆపుదాం అండి, చేసేద్దాం డేట్ ఇచ్చాం కదా, చేసేద్దాం అంటూ వెళ్ళి అలాగా కష్టపడి, అంటే ఈ క్రెడిట్ అంతా ఇవ్వాల్సిన చరణ్ సార్కి అండి, దాంట్లో తిరగలేదు. నేను ఇప్పుడు నాకులాంటి ఒక డైరెక్టర్ని, నాకులాంటి వాళ్ళు చరణ్ సార్ కోరుకుంటే 100 మంది వస్తారండి. కానీ రామ్ చరణ్ గారు బుచ్చిగడ్డకి రావడం అంటే అంత ఈజీ థింగ్ కాదండి. ఆయన ఏదో నమ్మాడు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవడానికి మా టీం అంతా కష్టపడడం, ర్యాండీ గారు కానీ, నేను కానీ, రెహమాన్ గారు కానీ, అవినాష్ గారు కానీ, ఎడిటర్ నవీన్ నూలి గారు కానీ. నవీన్ నూలి కూడా 4 months నుంచి ఎడిట్ చేస్తున్నాను ఫిల్మ్. ఇంత లాంగెస్ట్ ఎడిటింగ్ ఆయన కెరీర్లోనే లేదంటండి. ఎప్పటి నుంచి ఎడిట్ చేస్తున్నాను అంటే ఎప్పటి నుంచి ఎడిట్ చేస్తున్నాను చూస్తే. కాదు, బుచ్చిబాబు సనా చేతులు కట్టుకొని చాలా ఒబీడియంట్గా ఉంటాడు అని అంటారు, కానీ వన్స్ డైరెక్టర్ చైర్లో కూర్చున్న తర్వాత ఒక డిక్టేటర్ లాగా మారిపోతాడు అంటారు సార్. అలా ఏముండదండి, అది నిజంగా. అంటే అప్పుడు మైకులే ఇరిగిపోతాయి, అంత ప్రోడక్ట్ పాడైపోతుంటే భయం వేస్తుంది కదా సార్. దానికోసం ఫైటింగ్ ఉంటుందండి, దానికోసం హెల్త్ ఖరాబ్ అయిపోద్దండి సార్. తనకు విషయం మనం దాగి పక్కోడికి హాని జరగాలన్నట్టండి. ఈ కోపం పడితే కానీ మనం కోపడితే మనమే పోతామండి. కానీ ఆ విషయంలో అక్కడ ఏదో వర్క్ తప్పు జరిగిపోతుంటుంది అండి, టెన్షన్ వస్తుంటుంది, అరుస్తాం. ఆ సెకండ్ అండి కోపం. మళ్ళీ నేను ఎక్కువసేపు కూడా హోల్డ్ చేసుకోలేనండి. ఆడికి వెళ్ళి సారీ చెప్పేసి, క్షమించరా బాబు ఏమన్నా అంటే కనుక, అది కాదు ఇది అంటే, మీరు తిట్టినా బాగుంటుందిలేండి అంటారు. ముగించబోయే ముందు మీ క్రికెట్ షాట్, ఇప్పుడు IPL జరుగుతుంది, చాలా మంది ప్లేయర్స్ ట్రై చేసి ఉంటారు కదా, ఎవరన్నా వచ్చి మీ షాట్ మేము ట్రై చేసామని కానీ ఏమన్నా చెప్పారా? అది నేను చూసాను. నేను తిలక్ వర్మ గట్రా కలుస్తూ ఉంటారు కదా సార్, చరణ్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో గట్రాని వాళ్ళు చూసి చెప్తూ ఉంటారండి. మామూలు ర్యాండమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు చెప్తూ ఉంటారండి, ఈ షాట్ ప్లే చేసాం, ఈ షాట్ కొట్టాం గట్రా. అది కొద్దిగా సినిమాటిక్గా ఉంటుంది కాబట్టి కానీ ఈజీ కొట్టేస్తున్నారండి అది.
ఫస్ట్‌లో కొద్దిగా టఫ్ అయింది గానండి తర్వాత ఈజీగా కొడుతున్నారు. ఆ ఓకే. ఆ ఆడపిల్లలు కూడా చేసి పెట్టారు కదండీ రీల్స్ గట్రాను. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ నా సెకండ్ ఫిల్మ్ వస్తుందండి 'పెద్ది'. చాలా లవ్‌తో నేను గాని, చరణ్ సార్ గాని కథను నమ్మి చేసామండి. అంటే నేను ఒక డైరెక్టర్‌గా గాని, చరణ్ గారు ఒక స్టార్ హీరోగా కాదని ఇద్దరు ఒక కథను నమ్మిన పర్సన్స్‌గా తెలుగులో కూడా ఇలాంటి ఐడియా ఉంటే బావుంటది. ఇలాంటి స్టోరీ టెల్లింగ్ ఉంటే బావుంటదని ఈ నేరేషన్ ఇచ్చామండి. జూన్ 4థ్ అనబోతే టెన్షన్ అవుతుంది. థ్యాంక్ యూ సినిమా అందరికీ మంచిగా అంటే అందరూ పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు సార్ సినిమా. అంత సూపర్ ఉంటదండి. చూసి సరదాగా ఎంజాయ్ చేస్తారని. ఈ సమ్మర్ అంతా పెద్దితో నిండిపోవాలి థియేటర్స్ అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఉప్పెన 100 కోట్ల సినిమా, పెద్ద 1000 కోట్ల సినిమా అవుతుంది అనుకోవచ్చు. అందరూ అంటున్నారండి. నిజంగా జరుగుతాను అంత అదృష్టవంతుడు ఎవరుంటారు చెప్పండి. హ్యాపీగా మా ఊరు పోయి కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ సినిమా చేద్దామని వస్తానండి. సార్ సో ఎనీవే అందరూ అనుకుంటున్నదే నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా చూశారు కదండి బుచ్చిబాబు సనా గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.